ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని కూడా మీరందరూ వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. ఆమెన్. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందరం దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయము మనం దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు లేదా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అప్పుడు అనే మాట దేనికి, ఎప్పుడు, ఏం చేసినప్పుడు అంటే మనం పైవచనం కూడా చదవగలిగితే, మనము దేనిని గురించి చింతించొద్దు, కానీ అన్ని విషయములను బట్టి మరి ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలను దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనము తెలియపరుచుకుంటూ ఉన్నప్పుడు, విన్నవించుకుంటూ ఉన్నప్పుడు, వేడుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మనకు, మన హృదయానికి, మన తలంపులకి కావలిగా ఉంటుంది. దేవుని సమాధానం మన హృదయాన్ని భద్రపరుస్తుంది. దేవుని యొక్క సమాధానం మన తలంపులు మరి అతి వేగిరంగా పరిగెత్తుకుంటున్నట్లు, కీడు వైపు ఆలోచించుకుంటున్నట్లు, మరి చెడును గురించి ఆలోచించుకున్నట్లు దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సమాధానం మనల్ని కావలిగా ఉంటుంది, మనకు కాపాడుతుంది, మన తలంపులకు, మన హృదయానికి. హల్లెలూయా. ఆయన లేఖనము సెలవిచ్చిన రీతిగా మీకున్నటువంటి ప్రతి సమస్యలు, బలహీనతలు, నీవు వెళ్తున్నటువంటి పోరాటములైనా, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఏ సిచ్యువేషన్ అయినా ప్రార్థనా పూర్వకంగా మరి విజ్ఞాపనలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నువ్వు తెలియపరచుకోవాలంట. దేనిని గురించి చింతపడొద్దు, ఈరోజు ఏమవుతుందో, రేపు ఏమవుతుందో అని. మనలో ఎవడైనా చింతించటం వల్ల తన యొక్క మరి ఎత్తుని మూరెడు ఎక్కువ చేసుకోనగలడా అని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. చింతపడొద్దు, రేపటి దినము దాని యొక్క సంగతులను గురించి చింతించడానికి వదిలిపెట్టేద్దాం. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచన కలిగి జీవిస్తే చాలు. దేవుని సముఖంలో మన ప్రతి భారం, సమస్య, ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు అయినా, వివాహమైన, లేకపోతే మీ ఆరోగ్యమైన, వీటన్నిటి గురించి చింతపడడం మనం మానేసి దేవునికి ప్రార్థిస్తూ, దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తూ, వీలుంటే ఉపవసించి కన్నీరు కారుస్తూ, మిగిలిన కార్యం అంతా చేయవలసింది నీవేనయ్యా అని ఆయన మీద ఆధారపడి కృతజ్ఞతాపూర్వకంగా గతంలో ప్రభు చేసినటువంటి మేలులన్నిటినీ ఎత్తిపట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఇప్పుడున్నటువంటి సమస్యల గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, గతంలో అద్భుతం చేసిన దేవుడు ప్రస్తుత కాలంలోనూ నువ్వు భవిష్యత్తు కొరకును అద్భుతమైన మేలులు చేయబోతున్నాడు. ఒక దైవిక సమాధానాన్ని నీ హృదయంలోనికి దేవుడు అనుగ్రహిస్తాడు. గత కాలంలో నడిపించిన దేవుడు ఇప్పుడు నిశ్చయంగా నీతో ఉన్నానని, తప్పకుండా మేలు చేస్తానని వాగ్దానము మరి తన స్వరం, తన సన్నిధి చేత మనల్ని బలపరిచి ఆ దైవిక సమాధానం చేత మన హృదయ ఆలోచనలు పరిపరి విధములుగా పరిగెత్తకుండానట్లుగా దేవుడు మనకి కావలనుంచుతాడు తన సమాధానం చేత. కాబట్టి ప్రార్థించి విజ్ఞాపన చేసి మీ భారములన్నీ దేవునికి అప్పగించండి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని వేడుకోనండి, ఆయన్ని సమీపించండి. దినాల్లో నిశ్చయంగా దైవిక సమాధానం నిన్ను, నీ కుటుంబాన్ని కమ్ముకొనబోతుంది. గొప్ప విడుదలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యాలు దేనికోసం అక్కర కలిగి ప్రార్థిస్తున్నావో అన్నీ తగిన కాలమందు క్రియారూపకంగా కార్యములు జరగబోతున్నాయి. ఈలోగా నువ్వు కలవరపడి కంగారు పడకుండానట్లుగా దేవుడు నీ హృదయానికి, తలంపులకి దైవిక సమాధానం అనే కంచెను, కాపుదలను ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేని గురించి చింతించొద్దు,
చింతపడ్డం, దుఃఖపడ్డం మానేసేయండి. సంతోషంగా దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థనలతో, విజ్ఞాపనలతో దేవుని కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు, మనవులను తెలియజేసుకోండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుడు మీ హృదయానికి, తలంపులకి కావలిగా ఉంచబోతున్నాడు. ఆమేన్. ఇది మొదలుకొని దైవిక సమాధానం మీ కుటుంబాలను నిలబడి చేయనుగాక. అన్ని అప్పులైన, అనారోగ్యమైన, మెడికల్ రిపోర్ట్స్ని బట్టి కంగారుతో ఉన్న, గర్భఫలముల విషయమై మరి ఇక పుట్టరు అనేటటువంటి మాట వైద్యుల నుంచి ఒకవేళ విని ఉన్న అన్ని సమస్యల గురించి, ఆత్మీయ జీవితం గురించి ప్రార్థించండి. గొప్పదైన దేవుని సమాధానాన్ని మీరు చూడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయము తండ్రి, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం మీ తలంపులకు, మీ హృదయములకు కావలి ఉండండి సెలవిస్తున్నావు ప్రభువా. ఈ వాగ్దానం నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి అయ్యా. నీ సన్నిధిలో ప్రభా ఏది చేస్తున్నప్పుడు ప్రభా సమస్త జ్ఞానము మించినటువంటి సమాధానం మాకు అనుగ్రహిస్తావు. బహుసూటిగా, తేటగా ప్రభా ఉదయకాలం మాట్లాడి ఉన్నావు తండ్రి. నిశ్చయంగా వారిక తండ్రి మరి చింతించక, అధికముగా ఆలోచనలతో, కలవరములతో నీ బిడ్డలు ఉండక, ప్రార్థిస్తూ ప్రభా అన్ని విషయాల్లో విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రభా తమ మనవులను నీ సన్నిధిలో వేడుకునేటటువంటి కృపను అయ్యా, అటువంటి మహిమను అయ్యా నీ సహాయంను నీ ప్రజలకు దయచే. కృతజ్ఞతాపూర్వకంగా నీ బిడ్డలని సమీపిస్తుండగా నీ వాగ్దానం చేసిన రీతిగా సమస్త జ్ఞానంకు మించిన దైవ సమాధానం వారి కుటుంబాల్లో, వారి హృదయాల్లో, వారి యొక్క తలంపుల్లో యేసు నామములో కావలి ఉండును గాక. ఉద్యోగాలు, వ్యాపారములు, అనారోగ్యము, ఆత్మీయ స్థితి, గర్భఫలం లేని స్థితి, కోర్టు కేసెస్ ఉన్న ప్రభా, నానా విధమైన ఇష్యూస్ అయ్యా తండ్రి, మరణ పడకలటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు నాయన చింతపడక నీ వైపు చూచినట్లు సహాయం దయచే. వారి దినం విన్న వర్తమానం వాగ్దానం ప్రకారం ప్రభా ఆ రీతిగా నిన్ను సమీపించడానికి సిద్ధపడుచుండగా నీ వాగ్దానం చేసిన ప్రకారం నిశ్చయంగా సమస్త జ్ఞానముకు మించిన దైవిక సమాధానం వారి కుటుంబాలను ఏలుబడి చేయనుగాక. వారి దేహ స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులు, కుటుంబ స్థితిగతులు సమస్తం కంట్రోల్లో ఉండాలి. దీవెన కలగాలి, ఆశీర్వాదం కలగాలి. అనేకులు ఈ వాగ్దానం వింటున్న ప్రజలు ఈ వాగ్దానాన్ని బట్టి సాక్షులుగా నిలబెట్టబడాలి. గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితాలు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించబోతున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, 40 దినముల ఉపవాస ప్రార్థనలు కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్, బల్లెపల్లి, ఖమ్మం మరి ఈ మందిరంలో జరుగుతున్న ఈ సంఘంలో అక్టోబర్ 14వ తారీఖు మరి ముగింపు సభ జరగబోతుంది ఉదయకాలం 10 గంటల నుండి. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఎక్కడెక్కడ నుంచి చూస్తూ ఉన్నారో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఈ ఉపవాస దినముల్లో ప్రభు చేస్తూ ఉన్నారు. గర్భఫలం లేని వారైనా, నానా విధమైన సమస్యలతో ఉన్నవారైనా, చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారైనా మరి మీకు అవకాశం ఉన్నది. ఈ యొక్క సభలో పాల్గొనండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా అక్టోబర్ 14వ తారీఖు జరుగుతున్నటువంటి 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు తప్పకుండా పాల్గొనండి. మరి అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఈ ఫాస్టింగ్ డేస్లో ప్రతి సాయంత్రం 7:30 నుండి మరి లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. ఆ లైవ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ముగింపు సభ విషయమై అనేకులకి మీరు తెలియపరచండి. అందరూ కలిసి రండి, పాల్గొనండి. మరి మీరు ఎక్కడి నుంచి రావటానికైనా ఖమ్మం పట్టణం ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతం, మెయిన్ సిటీ. మరి పరిచర్య కూడా మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. కాబట్టి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ మనకు ఉంటున్నాయి. లోకల్లో మీకు ఆటోస్ కూడా మంచిగా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఏ టైంలోనైనా రాగలగటానికి అనుకూలత ఉంటుంది. కనుక ఇంకా వివరములు కావలసిన వారు కమ్యూనిటీ పోస్ట్లో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి. లేదా మీకు నంబర్ ఉంటుంది, ఆ నెంబర్లో అయినా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. God bless you. Praise the Lord.